రాజధాని రైతుల భూ సంబంధిత అంశాలపై 3 కమిటీ సమావేశం జరిగింది. అమరావతిలోని సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో సిఆర్డీఏ నూతన కమిషనర్గా విజయ రామరాజు బాధ్యతలు చేపట్టారు. 3 కమిటీ సభ్యులు ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో నూతన కమిషనర్ భేటీ అయ్యారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సమావేశమైనట్లు తెలిపారు. లాస్ట్ 2 months మేము ఎక్కువ కూర్చోలేకపోయాం. ఇప్పుడంతా కొంచెం సెటిల్ అవుతున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి కూర్చొని ఇష్యూస్ అన్ని స్టడీ చేసి ఇంకేమన్నా ఉన్నాయో అన్ని ఎలా క్లోజ్ చేయాలి అంటే ఇప్పుడు సపోజు అక్కడక్కడ గ్రామ కంట ఇష్యూస్ ఉన్నాయి కొన్ని, అదేవిధంగా ఎన్ఎస్పి ఇళ్ళు కోల్పోయే వాళ్ళకి వాళ్ళ ఇష్యూస్, తర్వాత కొన్ని ఉన్నాయి ఎఫ్ఎస్ఐ, ఇట్లాంటి కొన్ని మాట్లాడే మేజర్ ఇష్యూస్, తర్వాత విలేజెస్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు. కమిషనర్ గారు నారాయణ గారు కూడా కమిషనర్ గారిని అందరిని కొత్తగా వచ్చినటువంటి జాయింట్ కమిషనర్లు అందరూ విలేజెస్కి వెళ్ళి ఒకసారి తిరిగితే వాళ్ళకి కూడా మంచి నాలెడ్జ్ వస్తుందని చెప్పారు. గుడ్ ఐడియా, వాళ్ళు వెళ్తారు. బట్ నెక్స్ట్ ఇంకో 2 to 3 weeks నుంచి మళ్ళీ రెగ్యులర్గా కూర్చొని 1 by 1 ఏమేమి సాల్వ్ చేసామో అన్నీ కూడా అప్డేట్ చేస్తాం. అమరావతి క్యాపిటల్ సిటీలో రైతుల యొక్క సమస్యలు ఏదైతే ఉందో వాటి మీద డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామ కంటాలు ఒకటి సమస్య ఉంది, అదొక సమస్య. అదేవిధంగా ఎక్కడైతే రోడ్లు పోతున్నాయో అక్కడ ఏదైతే హౌసెస్ పోతున్నాయో వాడ సమస్య కావచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ గ్రామాల్లో ఎవరైతే ఉండారో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా అక్కడ శ్మశానాలు కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వీటన్నిటి మీద డిస్కస్ చేసి యాక్చువల్గా సిఆర్డీఏ కమిషనర్కి, అడిషనల్ కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా సిఆర్డీఏ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి వాడిని 29 గ్రామాల్లో పోయి ఫస్ట్ మీటింగ్ పెడితే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుందనే ఉద్దేశంతో రైతుల సమస్యలు ఏంది అంటే సిఆర్డీ ఆఫీస్లో ఉంటే లిమిటెడ్ మెంబర్స్ వస్తారు, అటుగా గ్రామానికి పోతే ప్రతి గ్రామంలో 50 మంది నుంచి 200 మంది వస్తారు. అప్పుడు సమస్యల క్లారిటీ వస్తుంది, ఆ విధంగా ఏం చేయాలనేది తెలుస్తున్న ఉద్దేశంతో అటు కేంద్ర మంత్రి కానీ, శ్రావణ్ గారు కానీ నేను కానీ చెప్పడం జరిగింది.